జురాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. తాగునీటి అవసరాలు యాసంగి గండం గట్టెక్కాలంటే ఎలా అనే దానిపై అయితే అధికారులు లెక్కలిస్తున్నారు. ప్రతి ఏటా వందల టీఎంసీలు దిగువకు వెళ్తున్నా ఎండాకాలం వచ్చేసరికి నీటి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎగువ రాష్ట్రం కర్ణాటక కరుణిస్తే తప్ప జురాల ప్రాజెక్టు అవసరాలు తీరడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టులో వేసవి కంటే ముందే నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టు నుండి వందల టీఎంసీలు దిగువకు వెళ్తున్నా యాసంగి సీజన్ వచ్చేసరికి ప్రాజెక్టులో నీళ్లు ఉండడం లేదు. దీంతో ప్రతి ఏటా సాగునీటికి, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2024-2026 యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించగా గతేడాది సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయాయి. జూరాల ఆయకట్టుకు, ఎత్తిపోతల పథకాలకు, సాగునీటితో జిల్లా ప్రజల తాగునీటి అవసరాలతో ప్రాజెక్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీంతో ప్రతి ఏటా అన్ని అవసరాలు తీర్చలేకపోతోంది జూరాల ప్రాజెక్టు. మరోవైపు పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సగానికి పైగా తగ్గిపోయింది. గేట్ల నుండి నీటి లీకేజీ ప్రాజెక్టుకు పెద్ద సమస్యగా మారింది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.862 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి వీలుంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు యాసంగికి, సాగునీటికి సరిపోవని ఇప్పటికే ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. కేవలం కుడి ఎడమ కాల్వల ద్వారా 25,000 ఎకరాలకు మాత్రమే వారాబందీ విధానంలో సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ నెల వరకు వారాబందీలో సాగునీరు విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు గేట్ల ద్వారా వాటర్ లీకేజీ, ఆవిరి రూపంలో రోజు 60 క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి. ఈ కారణాలతో ప్రతి ఏటా ఏప్రిల్ చివరి నాటికే నీళ్ల కోసం ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని అడగాల్సి వస్తుంది. స్టోరేజీ కెపాసిటీ ప్రతి ఏటా తగ్గిపోతుండటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. కర్ణాటక రాష్ట్రం దయతలిస్తే తప్ప జూరాల ప్రాజెక్టు నీటి అవసరాలు తీరడం లేదు. గతేడాది జిల్లా మంత్రులు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ను 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయగా 4 టీఎంసీలకు ఒప్పుకున్నారని మంత్రులు ప్రకటించుకున్నారు. కానీ 1 టీఎంసీ విడుదల చేస్తే జూరాలకు చేరుకుంది 1/2 టీఎంసీ మాత్రమే. ఈ నీళ్లు సాగునీటికి సరిపోకపోవడంతో పంటలు ఎండిపోయాయి. తాగునీటి అవసరాలు తీర్చగా మే 22వ తేదీకే ఎగువ నుండి వరద రావడంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఇక ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో నీళ్ల కోసం కర్ణాటకను అభ్యర్థించాల్సిందే అంటున్నారు అధికారులు. ఇప్పుడున్న నీటితో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమంటున్నారు. అయితే ప్రతి ఏటా రిపీట్ అవుతున్న ఈ సమస్య పరిష్కారానికి పూడికతీత ఒక్కటే మార్గమంటున్నారు ఇంజనీర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణపై మొద్దు నిద్ర వీడి గేట్ల మరమ్మతులు చేసి లీకేజీ అరికట్టాలంటున్నారు రైతులు. దీంతో ఉమ్మడి జిల్లా వరప్రదాయని జూరాలలో పూడికతీత చేపట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.